సంధ్యని కాలు కింద పెట్టనివ్వకుండా మీ అమ్మాయి దగ్గరుండి అన్ని చూసుకుంటుంది. ఆ ఉద్దేశంతోనే నేను రేఖను అక్కడికి పంపించాను. నా ఎక్స్పెక్టేషన్స్ కి మించి రేఖ సర్వీస్ చేస్తుందని నువ్వే అంటున్నావు. అలాంటప్పుడు సంధ్య ఎందుకు పంపించేయాలనుకుంటుందో? ప్లీజ్ నీరజ్, నేను వచ్చేంత వరకు రేఖని అక్కడే ఉంచరాదా? ఇది నా రిక్వెస్ట్ అనుకో. మీరు రిక్వెస్ట్ చేయడం ఏంటి మేడం? రేఖ ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే మాతోనే ఉంటుంది. మీరు ధైర్యంగా ఉండండి. సంధ్యకి నేను నచ్చ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ నీరజ్. సంధ్యతో స్మూత్ గా మాట్లాడి కన్విన్స్ చేయి. గొడవలేం పెట్టుకోకు. ఉంటాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికనేది నాకే తెలీదు. నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జరిగిందంతా నాకు తెలుసు. నువ్వు ఇక్కడే ఉంటున్నావు. ఒక్కోరు ఒక్కోలా చెప్తే నేను ఎవరి మాట వినాలి? చెప్పానుగా, జరిగిందంతా నాకు తెలుసని. సంధ్య చెప్పింది నిజం కాదు. మీ అమ్మగారు నిన్ను అక్కడికి రమ్మనలేదు. నిజమా? మరి సంధ్య అలా ఎందుకు చెప్పింది? అంటే అబద్ధం ఆడిందా? సంధ్యకి అంత అవసరం ఏమొచ్చింది నీరజ్? నేను ఇక్కడ ఉండడం తనకి ఇష్టం లేదా? అంత తప్పు నేను ఏం చేశాను? నువ్వేం తప్పు చేయలేదు. ఇంకా చెప్పాలంటే తప్పు చేసింది సంధ్య. మనసులో ఏదో పెట్టుకొని నేను ఇక్కడి నుంచి పంపించాలనుకుంది. దానికి ఒక కారణం అంటూ ఉండాలి కదా నీరజ్. ఉందో లేదో అది నీకు అనవసరం. తను చెప్పినంత మాత్రం నువ్వు నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు. ముందు బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్ళి. అది కాదు నీరజ్, సంధ్య చాలా సీరియస్ గా చెప్పింది. నేను వెళ్ళకపోతే తను ఏమనుకుంటుందో ఏమో. నేను వెళ్ళిపోతానులే నీరజ్. నీకు తన మాట ముఖ్యమా? వద్దని చెప్తుంటే వినిపించుకోవేంటి? రా. సంధ్య, రేఖ నీకు నుంచి వెళ్ళిపోమని ఎందుకన్నావు? తను నీకు హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చింది. అలాగే హెల్ప్ చేస్తుంది కూడా. తన వల్ల ఏం కష్టం వచ్చిందని కొంచెం పంపించాలనుకున్నావు. ఒకప్పుడు నెలల తరబడి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. వాళ్ళ సపోర్ట్తో మన జీవితాన్ని నిలబెట్టుకున్నాం. మర్చిపోయావా? అదే కనుక నీకు గుర్తుంటే అలా ఎందుకంటావులే. నువ్వు చేసిన పనికి మహాలక్ష్మి గారు ఎంత బాధపడ్డారో తెలుసా? పైకి అనకపోయినా వీళ్ళు 4 రోజులు నా కూతురికి షెల్టర్ ఇవ్వలేకపోయారని మనసులో అనుకుని ఉంటారు. పైగా తనే ఫోన్ చేసి రేఖను పంపించమని చెప్పి మాడారు. ఎందుకలా చేస్తావు సంధ్య? ఇవన్నీ నాకెలా తెలుసు అనుకుంటున్నావా? మేడం నాకు ఫోన్ చేశాను. నువ్వు చేసిన నిర్వాహకం గురించి చెప్పారు. నువ్వు ఇలా అబద్ధం ఆడమంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. అవును, అబద్ధం ఆడాను. అలా ఎందుకు అనాల్సి వచ్చింది అని కారణాలు అడక్కు. కానీ ఒకటి మాత్రం జరిగి తీరాలి. ఆ రేఖ ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఏ ఎందుకు ఉండకూడదు? కారణాలు అడగొద్దని ఇందాకే చెప్పాను. నిష్కారణంగా రేఖ నుంచి పంపించడానికి నేను ఒప్పుకోను. ఇంతగా పట్టుపడుతున్నావు, దీనికి కారణం నువ్వు చెప్పగలవా? ఎందుకు చెప్పలేను? ఈజీగా చెప్పగలను. రేఖ ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇదెక్కడ పీడరా అనుకున్నాను. కానీ తనలో వచ్చిన మార్పు మెల్లమెల్లగా నేను అర్థం చేసుకున్నాను. ఎప్పుడు నీ పక్కనే ఉండి నీకు సేవ చేయడం చూసి నా మనసులో తనకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను.
అందుకే తను ఇక్కడ ఉండాలనుకుంటున్నాను. కానీ నేను ఉండకూడదు అనుకుంటున్నాను. దానికి కారణం లేకపోలేదు. ఇంతసేపు చెప్పడం ఎందుకులే అని ఊరుకున్నాను. కానీ నువ్వు ఆ వ్యక్తిని ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడుతుంటే చెప్పక తప్పడం లేదు. రేఖ ప్రవర్తన నాకేం నచ్చడం లేదు. అంటే ఏం నచ్చలేదు? ఏది నచ్చలేదు. తన కారణంగా మన ఇద్దరం ఇలా వాదించుకోవడం నీకు ఎలా ఉందో కానీ నాకు మాత్రం చాలా బాధగా ఉంది నీరజ్. ప్లీజ్ పంపించేయి నీరజ్. రేఖని ఇక్కడి నుంచి పంపించేయి. నువ్వు తప్పు చేసి తన మీద నిందలేస్తావేంటి? అబద్ధం ఆడింది నువ్వు, ఈ అలజడి సృష్టించింది నువ్వు. ప్లీజ్ నీరజ్. ఎవరినో వెనకేసుకొస్తూ నాతో ఇలా మాట్లాడటం ఏం బాలేదు నీరజ్. నాకు ఇష్టం లేదన్నప్పుడు పంపించేయచ్చు కదా. సారీ, రేఖ ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. నీ మాటేమో గానీ నేను మాత్రం మహాలక్ష్మి గారికి రుణపడి ఉన్నాను. మేడం వచ్చేంత వరకు రేఖ ఇక్కడే ఉంటుందని మాట ఇచ్చాను. నేను ఆ మాట తప్పలేను. నీకు ఇష్టమున్నా లేకున్నా నువ్వు దీన్ని అంగీకరించక తప్పదు. ఇంకెప్పుడు రేఖతో అలాంటి మాటలు మాట్లాడు.